పబ్లిక్ ఇప్పుడు మా చెల్లె శకుంతల ఏం చేస్తుందో ఆడుచుకుందాం పాండ్రోల్లా. చెల్లెలా శకుంతల ఏం చేస్తున్నావే అవ్వా? నాగార్జున సార్ ఇల్లు ఎక్కుతాడో ఎక్కడో నాకెట్లా తెలుస్తుంది? వాళ్ళ ఇంటికి పోయి అడుక్కో. అట్లా కాదు మేడం, మా సార్ ఇల్లు ఎక్కడున్నదని అడుగుతున్నాం. ఓ దట్టా, ఐ అండర్స్టాండింగ్. వాటో నాకు తెలియదు. చీనీ అబ్బా, ఈ గోసుగాడు కూడా అడ్రస్ అడిగి నా లెక్క మొత్తం దాపట్టేట్టు చేసిండుగా. మళ్ళీ ఇంటికి పోయి నడుచుకుంటా. ఏ ఆటో ఓ అక్క, నువ్వా? 2 గంటలు ఆగు మళ్ళొత్తా. మా అయ్యమ్మే 2 గంటలు ఆగలనా? మళ్ళొత్తావా? ఆటల నీ దాత చెప్తాడా? ఆయన ఏం పుట్టిందే నీకు? ఏమో బాలింత లెక్కనా అడుగులు అడుగేసుకుంటూ వస్తున్నా? దినం 7,000 అడుగులు నడిస్తే మన పానం అలక ఉంటుందట అక్క. మన ఆరోగ్యాన్ని చూసి రోగాలే దడుచుకుంటాయట. గుండె క్యాన్సర్ రోగాల ముప్పు తగ్గుతుందట. రక్తపోటు రాదట. రక్తంలో గ్లూకోజ్ పెరగదట. కొవ్వు కూడా అదుపులు ఉంటుందట. ఎందుకే అవన్నీ చెప్పుడు? కొవ్వు ఎక్కువైంది, అదుపులు ఉంచుకునేటందుకు నడుస్తున్నా అని చెప్పొచ్చు కదా. చెప్పేది ఈయన సిప్పిరి మోకందానా. నువ్వేమన్నా శ్రీలీల లెక్క సన్నగా ఉన్నా అనుకుంటున్నావానే? ఒకసారి పోయి పొడగాట అద్దంలో చూసుకోపో, తమరు వయ్యారం ఎట్లున్నదో తెలుస్తుంది. చెప్పు. నిన్నట్లా మన HMTV వార్తలలో చూసినా, జపాన్ ఉండే ఓ ముసలవ్వ ఆరోగ్య రహస్యం కూడా గిదేనట. 114 ఏండ్లలో కూడా ఆ ముసలిది ఎంత హుషారుగా ఉన్నది. ఇప్పుడు అలా దేశంలో అందరికంటే పెద్ద ఆవేనట. గా ముచ్చట తెలిసే నేను కూడా నా కాళ్ళకి పని చెప్తాను. పొద్దేకదాకా బరం అన్నట్టు వండు, ఆఫీస్కి వచ్చే టైంలోనేమో ఇట్లా కథలు వాడు. అసలు నీకు పెయ్యిల భయం ఉన్నదే శకుంతల? ఒక్క పనన్న రేవు కానంగా చేస్తున్నావా? నీ అవ్వ, ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు కూడా తప్పే అయింది ఈ దేశంలో. ఆపుతావా నీ భారీ డైలాగులు? అవుగాని ఆ బ్యాగ్ ఏంది గంట నిండుకున్నది? ఏమున్నది అందులో? అంటే అది అక్క, అంటే నడుచుడు ఒకటే కాదట. ఏం తిన్నా ఎక్కువ మాటలో కొంచెం కొంచెంగా తినాలన్నట. గందుకే గంటకు తిననీకి చిప్స్ ప్యాకెట్లు, మిర్చి బజ్జీలు, బాదుషలు, బిస్కెట్లు, చెకోడులు ఇట్లా అన్ని తింటా చిరుతిండ్లు తెచ్చుకున్నా. ఆఫీస్లో ఓలకి చెప్పకు, నీకోసం కూడా కొన్ని ఎక్కువనే తెస్తానా. ఓసే తిండి పోతుందానా? గిన్నె తిన్నాక అది ఆరోగ్యం ఎట్లయితుంది? అనారోగ్యం అవుతుంది. దినాం అట్లా తిన్నావనుకో, ఇప్పుడు పిల్ల పందిలెక్క ఉన్నదానివి అటు ఇంకా తల్లి పందిలెక్క అవుతావు. చీనీ అవ్వ, ఆరోగ్యంగా ఉండాలనుకుని కూడా తప్పైంది ఈ రాష్ట్రంలో. నిన్ను ఆరోగ్యంగా ఉండదని ఎవరన్నారు చెప్పు? గంటకి కొంచెం కొంచెం తినుడంటే గిసొంటి తినుడు కాదు, మంచి మంచి ఆహారం తీసుకోవాలి. మంచి మంచి ఆహారాలంటే ఏందక్క? చిప్స్ బిస్కెట్ ప్యాకెట్లు ఇవి మంచి ఆహారాలు కాదా? సరే మరి అసలు దుకాణాలు ఎందుకు అమ్ముతాండ్రు? సర్కారు వాళ్ళు ఎందుకు అమ్మనిస్తాండ్రు? మరి చిన్న పిల్లలు కూడా తింటాండ్రు కదా. మందు సిగరెట్ అమ్మియంగలేంది సర్కారులకు గివో లెక్కనా? ఆయన ఈ నడుమ డాక్టర్లు చెప్పేది ఇంతలేవానే? చిన్నపిల్లలకు ఇసొంటి తిండ్లు పెట్టొద్దట. అసొంటి తిండి చేయంగా పిల్లలు అనారోగ్య పాలైతాండ్రంటనే. సరే అక్క, మరి వీటిని ఏం చేయాలి? ఎట్లా కొన్నావు కదా, తిందాం ఇక. తిందాం. తిండి అంటే చాలు బండి కట్టది. దీని ముఖానికి వాకింగ్ డైటింగ్. సరే ఆటో ఎక్కి ఇంటికి ఇట్లా పోయేవు, చక్కగా ఆఫీస్కి రా. ఆ నర్సుదేదో సీకర్ తోటి లేచి నడుతూ గాని. వినబడ్డది వినబడాలనే అన్నా. చీనీ అవ్వ, ఆరోగ్యంగా ఉండాలనుకుని కూడా తప్పే అయిపోయింది మా ఇంట్లో. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. వెనకటోళ్ళకి ఎసంటి సాలోతులు లేక కిలోమీటర్ల కానంగా నడిచిండ్రు కాబట్టి ఇప్పటికి కూడా బలంగా ఉన్నారు. అదే మనకైతేనా 30 ఏండ్లకే కూసాలు కదులుతున్నాయి, కీళ్ళ బొక్కలు కీసుమంటున్నాయి, చిన్న వయసులోనే పానాలు కూడా పోతున్నాయి. అందుకే అడ్డమైన గడ్డి తినుడు మానుండ్రి. జర అప్పుడప్పుడన్నా బండ్లు పక్కకు పెట్టి నడువుండ్రి. పొద్దుగాల జాగింగు గీగింగు చేయండ్రి. 10 కాలాలు చల్లగా బతుకుండ్రి.